వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారు. అందులో దాన్ని వాడుకుని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సల్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్, ఈ పాటికి 2 ఏళ్ళే దాని టర్ము, ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే అలా ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు. కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో, ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్, గెట్ అవుట్ అని చెప్పి ఎలగొట్టిండు. ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి రేవంత్ రెడ్డికి.